మీ బంధువులతో, మీ మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, అలాగే మేనత్తలు, మేనమావలు, పినతండ్రులు అందరితోనూ సత్సంబంధాలు కొనసాగించండి. మావయ్య బాగున్నావా అంటే 80 ఏళ్ల మేనమావ ఎంత ఆనందిస్తారండి. అది మీ అమ్మగారికి చెప్పారు, పోన్లేరా మావయ్యను గుర్తుపెట్టుకున్నావు అని అమ్మ 2 ముద్దల అన్నం ఎక్కువ పెడుతుంది. ఒకవేళ అమ్మ లేదనుకుందాం, దురదృష్టవశాత్తు మావయ్య మా అమ్మ లేదయ్యా మాకు నువ్వే అమ్మవయ్యా అంటే ఆ మేనమావ ఎంత పరవశిస్తారండి. బంధువులు ఉండాలి. ఎప్పుడు పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల్ని నమ్మినట్టుగా ఎవరిని నమ్మలేము మనం. బావమరిదికి ఫోన్ చేసి అవయ్యా మీ మేనకోడలకు నువ్వే చూడాలయ్యా సంబంధాలు, నువ్వే బుట్టం మొయ్యాలి కదా, ఇంకా లావైతే వేడింది నీకే కష్టం అని చెప్పామనుకో, ఆయన చూస్తాడు. ముందు బావమరితో మనకి సంబంధాలు బాగుండాలి కదా. ఈ చిన్న చిన్న విషయాల కోసం ఊరికే పెట్టుబడులు వీటి మీద తగాదాలు పెట్టుకోకూడదండి. మేనమావలు, బావమరుదులు వీళ్ళందరినీ పిల్లలకి పరిచయం చేయాలి, దగ్గర చేయాలి. పిల్లలకి చెప్పాలండి, చదువులు బంధుత్వాల కంటే ముఖ్యం కావు, చదువుల ఆత్మీయతల కంటే ముఖ్యం కావు. ధనం ఎప్పుడూ మిగలదు, బంధం ఒక్కటే మిగులుతుంది, బంధువులు మిగులుతారు. గుర్తుపెట్టుకోండి, బంధువుల్ని కాపాడుకోండి. కొడుకో కోళ్ళో ఎవరో వచ్చి ఏమండి ఇగో వ్యాపారంలోనో వ్యవసాయంలోనో ఉద్యోగంలోనో ఈ సమస్య ఉంది ఏం చేయమంటారంటే పెద్దవాళ్ళుగా మన సలహా మనం ఇవ్వాలి. లేకపోతే వదిలేయడమే, నువ్వు చూసుకో. వదిలేసామంటే మళ్ళీ మాట్లాడకూడదు. ఇంకా తాళాలు ఇచ్చామంటే ఇచ్చామంతే, మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు. మనం మళ్ళీ కల్పించుకుని పెద్దవాళ్ళు మళ్ళీ అక్కడ వేలెట్టి అక్కడే కూర్చొని మొత్తం నీకేం తెలియదు అన్నారంటే 50 ఏళ్ల కొడుకు నిర్వీర్యం అయిపోతాడండి. మొహమాటం లేకుండా చెబుతున్నా. వాడిని వదిలేయాలి. వాడికి ఒక వయసు వచ్చి 25 ఏళ్ళు వచ్చాయి, పెళ్లి కూడా చేశాం. ముందు వాడి భార్య వాడిని గౌరవించాలంటే మనం ముందు స్వతంత్రంగా వదిలేయాలి. ఏదైనా అడిగితే మీ ఆవిడని అడుగు చెప్పాలి. మీరిద్దరు ఆలోచించుకోండి. మీకు తెగకపోతే చెప్పండి, నేను చెప్తా. అంతేగాని మా అబ్బాయి కోడలను కాదు నన్నే అడుగుతాడు అన్ని అన్నామంటే కొడుకుని చెడగొడుతున్నట్టు లెక్కమ్మా. నాకు ఎవరి ఓట్లు అక్కల నిష్కర్షగా మాట్లాడతా. మన అడగగానే మనం సంతోషించకూడదు. నన్ను ఎందుకు అడుగుతున్నావురా, వెళ్ళి మీ ఆవిడని అడుగు, కూర్చో, తెలుసుకోండి మీరు అంటే ఒక వ్యక్తిత్వం అభివృద్ధి అవుతుంది అక్కడ. వాళ్ళిద్దరూ ఆలోచించుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు. కావాలంటే ఇంకో ₹1 పెట్టుబడి పెట్టుకుంటారు, లేకపోతే మానేస్తారు, లేకపోతే ఇంకో ఎకరం పొలం కొంటారు, వ్యవసాయం చేస్తారు, లేదా అమ్మేసుకుంటారు, ఏదో ఒకటి చేస్తారు. 60 ఏళ్ళు వయస్సు దాటిన దగ్గర నుంచి ఈ తాపత్రయం తగ్గిపోవాలి.